హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టార్ మాలో కొత్తగా స్టార్ట్ అవుతున్నటువంటి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 10 మంది జంటలతో ఇక 70 రోజుల పాటు ఒకే విల్లాలో ఈ జంటలంతా కలిసి ఉండి ఒక్కొక్కరిగా ఎలిమినేషన్ అవుతూ చివరికి ఎవరు ఆ ట్రోఫీ పొందుకుంటారా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఇక ఎలిమినేషన్స్ ఉంటాయి, అలాగే రీ ఎంట్రీస్ కూడా ఉంటాయి, ఇక కొత్త వాళ్ళ ఎంట్రీలు ఉంటాయి. ఇలా చాలా 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 వెరైటీగా దీన్నైతే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఇక జంటలు విడిపోతారా లేదంటే కలిసి బయటికి వెళతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ పోటీ ఊరికే లేదండి, ఇక వాళ్ళకి మధ్య కూడా పోటీ ఉంటుంది. భార్య గొప్ప లేకపోతే భర్త గొప్ప, లేకపోతే ఒకరిని ఒకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు, సో ఫైనాన్షియల్గా ఎవరు సరిగా చూసుకుంటారు, ఇలాంటి టాస్క్లతో వీళ్ళనైతే అస్సలు ఎక్కడా వదిలిపెట్టలేదు. ఫుల్ అయితే ఆడేసుకున్నారంట. ఇక వాళ్ళ మనసులో భావాలన్నింటినీ బయటికి ఒక్కొక్కటిగా తెప్పిస్తూ ఉంటే ఇక మనస్పర్ధలు పెరుగుతాయి, లేదంటే తగ్గుతాయి, రెండూ జరగచ్చు. ఇక కపుల్స్ మధ్య చెప్పనక్కర్లేదు కదా, ఒక జంట బాగుంటే ఇంకొక జంటకి మంట అయితే కలుగుతుంది. సో కాబట్టి వీళ్ళకి కూడా కావాల్సింది మంటే కదా, జంట కలపడం కంటే మంట పెట్టాల్సిందే. కాబట్టి ఇక టీఆర్పీల కోసం ఖచ్చితంగా వీళ్ళ మధ్య అగ్గి రాజేస్తారని అర్థమైపోతుంది. ఇక అలాగే ఎన్ని టాస్క్లు ఆడినా కొన్ని ఎమోషనల్స్ అనేవి మాత్రం ఎవరికంట కన్నీళ్ళు వచ్చినా బయట వాళ్ళకి కూడా కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ జర్నీస్లో వాళ్ళ ఎమోషనల్ పార్ట్ని కొన్ని బయటికి చెప్పినప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ జంటల మధ్య కూడా ఎన్నో జరిగే ఉంటాయి కదండి. ఇక వాటన్నిటినీ నిజంగా బయటకు తీయడమే ఈ యొక్క షో యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసినారు. ఇక పెళ్ళైన జంటలు, పెళ్ళికి కావాల్సిన జంటలతో ప్రారంభమైన ఈ షో అయితే ఇప్పటికీ 2 ఎలిమినేషన్స్ అయిపోయాయంట. ఇక 3వ ఎలిమినేషన్ కూడా జరగబోతుందంట. ఇక ఫస్ట్ అయితే హరీష్ గారు, హరీష్ అండ్ హరిత గారు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారని చెప్పారు. కానీ ఇంకొంతమంది ఫస్ట్ వీక్ అయితే ఎవరిని ఎలిమినేట్ చేయలేదని కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది నిజంగా చూడాల్సి ఉంది. ఇక వీటన్నిటికీ మించి హరీష్ గారు అయితే నిజంగా 1 వీక్లో ఎలిమినేట్ అయిపోయినప్పటికీ కూడా అసలు ఆయన ఇచ్చిన కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటండి. ఎందుకంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత పక్కన పెట్టేస్తే ఆయన ఆ వారం మాత్రం అస్సలు ఎక్కడ తగ్గేదే లేదనకుండా ఇచ్చి పడేశారంట. ఇక నటరాజ్ మాస్టరు అలాగే మన హరీష్ వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలే జరిగాయంటండి. ఇక ఒకరి మనసును ఒకరైతే మాట్లాడుకోవడం కానీ ఈ యొక్క టాస్క్ల విషయంలో గొడవలు కూడా బీభత్సంగా జరిగాయంట. ఎవ్వరూ తగ్గట్లేదంట, ప్రతి ఒక్కరూ ఇచ్చి పడేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ హరీష్ హరిత వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయిన జంట ఎవరో కాదు, అందరికీ ఇష్టమైన రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్ మన మహేష్ అండ్ శాండ్రా. వీళ్ళు ఎలా ఎలిమినేట్ అయిపోయారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు న్యూ కపుల్ అయినప్పటికీ కూడా మహేష్ అయితే చాలా యాక్టివ్గా, చాలా చక్కగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. మరి ఏం జరిగిందో, మరి ఇక్కడ కూడా పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఓన్లీ ఆడియన్స్తో ఏమైనా ఓటింగ్ ఉంటుందా, లేదు అంటే జంటల మధ్య మాత్రమే పోటీ, అలాగే ఓటింగ్, అలాగే జడ్జెస్ వీకెండ్స్లో వచ్చి వాళ్ళేం చెప్తున్నారు, ఇక ఏం జరగబోతుందా అనేది నిజంగా చాలా ఎక్సైటింగ్గా అయితే ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు టాప్లో వచ్చేసి సోనియా వాళ్ళ జంట అయితే టాప్లో ఉందంటే అది పర్ఫార్మెన్స్ వైజ్గా అయినా కానీ, ప్రేమ వైజ్గా కానీ, ఇక వాటిల జోడీల్లో వాళ్ళు టాపు. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక వాళ్ళైతే టాప్లో ఉన్నారంట. ఇక చూడాలి ఎవరెవరి జంటలు ఎంత ఫ్రీగా మూవ్ అవుతారా, లేదంటే టాస్క్లు ఎలా ఆడతారా అనేది నిజంగా అందరూ వేచి ఉన్నారు. ఇక ఈ షో టైమింగ్స్ వచ్చేసి జియో హాట్స్టార్లో మార్చి 15th 6 PM వచ్చి గ్రాండ్ లాంచ్ అయితే చేస్తారు. ఇక జియో హాట్స్టార్లో మీకు కానీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఖచ్చితంగా రోజు చూడొచ్చు. ఇక ఎవ్రీ డేస్ మండే టు సండే 10 PM అంటే రాత్రి 10 గంటలకు ఈ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక రోజు మనకు బిగ్ బాస్ లాగే సందడైతే ఉండబోతుందండి. ఎందుకంటే గేమ్స్, ఆటలు, పాటలు, కొట్లాటలు, ఇవన్నీ తీర్పులు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనము బిగ్ బాస్ని మిస్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాకపోతే అక్కడ ఇండివిజువల్స్, ఇక్కడ జంటలతో ఉంటుంది ఈ మంట. ఇక చూడ్డానికి మీరు రెడీనా? నేను కూడా రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.